రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, మా ఈశ్వరన్న కూడా అన్ని కూడా కులంకుశంగా చెప్పారు. నేను రెండే మాటలు చెప్తా. ఇవాళ నేను కేసీఆర్ సమేత జెండా వాస్తాను. ఆల్రెడీ నీకు సమాధి వాతీరు ప్రజలు, నీ దానిపైన జెండా వాతీరు. ఏ జెండా? ప్రజలు నిన్ను వద్దనుకుంటున్నారు. ఏదో నీ మా పిచ్చి పిచ్చి మాటలతోటి ఈ ఇష్టారీతిన వ్యక్తిగతంగా మాట్లాడు మానుకు. నువ్వు చేస్తా అన్న 6 గ్యారంటీలు ఏంది, 420 హామీలు ఏంది, నా బడ్జెట్ ఏంది, నేను ఏం పని చేసినా ఇంకేం పని చేయాలి, ప్రజలకనే ఒక అవగాహన లేకుండా ఒక చిన్న మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో కేసీఆర్ గారు జైత్యాల గడ్డపై వచ్చిర్రు. ఇక్కడ నుంచి నా పతనం ప్రారంభమైందని ఒక భయంతో మేడిగడ్డ వెళ్ళి ఓ మాట, నా మాటలు టీవీలలో చూపించాలని చెప్పేసి చిన్న మనస్తత్వంతో మాట్లాడినావు తప్ప నీ తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. కేసీఆర్ గారిని నువ్వు సమాధి చేసిన, జెండా వాదిన అనే మాటలు మానుకో బిడ్డ. అదే విధంగా ఉరిదీస్తాను నిన్ను. ప్రజలు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు సగం ఉరిదీసేసిరు, కొన ఊపిరితోటి ఇంకొక 2 సంవత్సరాలు అయితే పూర్తిగా కూడా నిన్ను ఉరిదీసి ఈ సమాధిపై జెండా వాతడం ఖాయమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తో పలుకుతా ఉన్నాం.